అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి 22వ భాగం. రచయిత స్వర్ణ గారు. కృష్ణ రియాని చూసి నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి, వీడు నా ప్రాణం అన్నాడు ఫోటోలో ఉన్న అభి పైన చెయ్యేసి ప్రేమగా నిబురుతూ. రియా కృష్ణను చూసింది. కృష్ణ కళ్ళలో అభిపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనబడుతుంది. రియా కృష్ణని చూస్తూ ప్రాణమా అంది ఆశ్చర్యంగా. కృష్ణ రియా వైపు తిరిగి తన ఆశ్చర్యానికి చిన్నగా నవ్వుతూ అన్నాడు. మరి ప్రాణ స్నేహితుని ఎలా చంపగలుగుతున్నావు అంది కోపంగా. కృష్ణ రియా చేయి పట్టుకొని బెడ్ పైన కూర్చోపెట్టి తన ముందు మోకాలపైన కూర్చొని రియా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. పాపం రియాకు ఒకదానిపైన ఒక షాక్ తగులుతూనే ఉంది. నన్ను ప్రేమించానన్నావు, మరి నన్ను నువ్వు అర్థం చేసుకుని ఇంతేనా అన్నాడు. కృష్ణ ఏం చెప్పాలనుకుంటున్నాడో తనకి అర్థం కాలేదు. కానీ ఆ మాటతో తను కృష్ణని ఎక్కడో మిస్ అయిందని మాత్రం రియాకి క్లారిటీ వచ్చింది. తన వైపే వింతగా చూస్తున్న రియాని చూస్తూ, నువ్వు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు వాడు అంతే ఇష్టం అన్నాడు అభి వైపు చూస్తూ. రియాకి అసలేం అర్థం కావడం లేదు. కృష్ణ నీతో చాలా చెప్పాలి రియా, నేను ఒక అనాథని అన్నాడు. రియా నమ్మలేనట్లుగా చూసింది. నేను చెప్పేది నిజమే రియా, నాకంటే ఎవరు లేని సమయంలో వచ్చాడు అభి నా లైఫ్లోకి. ఒక అనాథ శరణాలయంలో అన్నదానం కోసం వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ అక్కడే పరిచయం అయ్యాడు నాకు. మొదట్లో అందరి కోసం అక్కడికి వచ్చిన ఆ తర్వాత నా కోసం మాత్రమే వచ్చేవాడు. నా కోసం చాలా చేశాడు. లైఫ్ పైన ఆశలేమీ లేని నాకు ఆశను కలిగించి వాడే. బేవార్స్గా ఉన్న నన్ను నాకు చదువుపైన ఇంట్రెస్ట్ కలిగించేలా చేసింది వాడే. నేను చదివేలా చేసింది వాడే. నేను యూఎస్ రావడానికి కారణం వాడే. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం కూడా వాడే. వీటన్నిటిని మించి ఈరోజు నేను ప్రాణాలతో ఉండడానికి కారణం కూడా వాడే రియా అన్నాడు కళ్ళల్లో నీళ్ళతో. రియా ఆశ్చర్యంగా చూస్తోంది కృష్ణని. కృష్ణ కళ్ళల్లో నీళ్లు చూడగానే బాధగా కృష్ణ చెంపపై చెయ్యేసి కృష్ణ అంది. రియా చేతిపైన చెయ్యేసి చిన్నగా తొంగుతూ, టీనేజ్లో ఫస్ట్ లవ్, కానీ ఆ అమ్మాయి నన్ను వాడుకొని మోసం చేసింది. అది భరించలేకపోయాను. సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఆ క్షణం వాడే లేకపోయి ఉంటే ఇప్పుడు నేను శూన్యమని అభి పైన తనకున్న ప్రేమను చెప్తున్న కృష్ణను చూస్తున్న రియాకి అభి ఎంత మంచివాడో, ఫ్రెండ్షిప్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? అభి పైన ఇంత ఇష్టం ఉన్న నువ్వు అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి అని అంది. ఉంది, చాలా పెద్ద రీజనే ఉందన్నాడు కృష్ణ. రియా ఏంటన్నట్టుగా చూస్తుంది. అభిని చిన్నిని చంపడానికి చాలానే ప్రయత్నాలు చేశారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు చంపడానికి ఎన్నో పన్నాగాలు పన్నారు. కానీ అభి చిన్నీల వరకు వాళ్ళని చేరనివ్వలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉన్నాను. ఆ రోజు కూడా వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుంది అని నాకు తెలుసు. కానీ నేను వెళ్ళేలోగానే యాక్సిడెంట్ జరిగిపోయింది. నేనేం చేయలేకపోయానన్నాడు బాధగా తల దించుకొని. రియా కృష్ణ తలెత్తి ఇట్స్ ఓకే, ఇప్పుడు వాళ్ళకేం కాలేదు కదా అని అంది. అన్నాడు కృష్ణ. కానీ ఇదంతా ఎవరు చేశారు అంది రియా. గోపాల్ అన్నాడు కోపంగా కృష్ణ. రియాకి గోపాల్ ఎవరో తెలియదు, కానీ అతని పైన కృష్ణకి ఎంత కోపం ఉందో ఇప్పుడు కృష్ణ కళల్లో స్పష్టంగా కనిపిస్తోంది రియాకి. కానీ కృష్ణ అభి తార వాళ్ళు బ్రతికే ఉన్నారని మనం కాకుండా వేరే ఎవరికో తెలుసు అని అంది. రియా ఎందుకు అలా అంటుందో అర్థం కాక, నీకెందుకు అలా అనిపిస్తోందని అన్నాడు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగాక అభి చిన్నీల బాడీల ప్లేస్లో వేరే ఎవరో బాడీలని రీప్లేస్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పగించారు. అలా చేశారంటే ఎవరికో అభి చిన్నీల గురించి తెలుసనే కదా అని అంది. కృష్ణ రియాని చూసి నవ్వి అలా చేసింది నేనే అన్నాడు. రియా ఆశ్చర్యంగా చూసింది. ఎందుకే ప్రతిదానికి అలా కప్పలా నూరెళ్ళ పెట్టి చూస్తావు అన్నాడు కృష్ణ. మరి తమరి షాక్లు అలా ఉన్నాయి మహాశయ అని అంది రియా. కృష్ణ చిన్నగా నవ్వి లేచి రియా ఒడిలో పడుకున్నాడు. రియా కళ్ళు పెద్దవి చేసి కృష్ణను చూసింది. కృష్ణ ఎంత అందంగా ఉంటే మాత్రం మరీ అలా తినేసేలా చూడకు అన్నాడు రియా చేతిని తీసుకొని వేలతో ఆడుతూ. రియా కోపంగా కృష్ణని కొట్టి అసలు ఎందుకు ఇలా చేశావంది. ఎలా? అభి వాళ్ళు బ్రతికి ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎందుకు చెప్పలేదు? వాళ్ళు ఎంతగా పెయిన్ అనుభవిస్తున్నారో వీళ్ళ కోసం అని అంది. ఒక చెయ్యి కృష్ణ తలపై వేసి. కావాలని అభి చిన్ని చనిపోయారని క్రియేట్ చేశాను. వాళ్ళు బ్రతికే ఉన్నారని బయటికి తెలిస్తే మళ్ళీ గోపాల్ తన ప్లాన్స్ని మొదలు పెడతాడు అన్నాడు కృష్ణ. అలా అని ఇన్నాళ్ళు మాత్రమే ఇలా, కానీ ఇక నుంచి కాదు అని అన్నాడు కృష్ణ. అంటే అని అంది అర్థం కాక. వెయిట్ చేయి తెలుస్తుంది. అభి చిన్నీల కోసం ఇంత చేసిన నీకు గోపాల్ని మట్టు పెట్టడం నీకు పెద్ద విషయం కాదు కదా అంది రియా. నిజమే, కానీ వాడికి శిక్ష వేయాల్సింది నేను కాదు. మరి అభి కాదు చిన్నీనా అంది ఆశ్చర్యంగా. గోపాల్ కేవలం అభి చిన్నీలను చంపే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసిన క్షణమే నేను వాడిని అంతం చేసేవాడిని. కానీ వాడు ఇంతకంటే పెద్ద తప్పే చేశాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని వాడి స్వార్థం కోసం నాశనం చేశాడు. అంటే వీడి వల్ల చిన్ని అంటూ ఆపేసింది. అవును అని గోపాల్ వల్ల అభి చిన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాడు. అన్నీ విన్న రియాకి గోపాల్ పైన అసహ్యం, కోపం పెరిగిపోయాయి. కానీ నువ్వెందుకు ఇన్ని రోజులు అభి చిన్నీలని చంపుతున్నట్టుగా కటింగ్ ఇచ్చావు అని అంది కొంచెం కోపంగా రియా. నువ్వు నాకు దూరంగా ఉండాలని. రియాకి అర్థం కాలేదు. నేను నీకు దూరంగా ఉండాలన్నా
అసలు ఎప్పుడు నీకు దగ్గరగా రానిచ్చావు అని అంది రియా. నిజమే, నేను ఎప్పుడు నీతో లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చేయలేదు. అలా అని నిన్నెప్పుడూ అవాయిడ్ కూడా చేయలేదు. అవునా అని అన్నాడు కృష్ణ. అవును అన్నట్టుగా రియా తల ఊపింది తలదించుకొని. కృష్ణ రియా కళ్ళల్లో నీళ్లు చూసి సారీ అని కన్నీళ్లు తుడిచి తన పెదవుల్ని బంధించాడు అతని పెదవులతో. మొదటిసారిగా కృష్ణ తన ప్రేమను తెలుపుతూ పెడుతున్న ముద్దుకి మొదట షాక్ అయినా తను కూడా మనస్ఫూర్తిగా సహకరించింది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంటే నెమ్మదిగా వదిలి ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు అన్నాడు. కృష్ణ తన ప్రేమను అర్థం చేసుకోలేదనే బాధ ఈ క్షణం పూర్తిగా తొలగిపోయింది తన మనసులో నుంచి. అభి చిన్నీళ్ళకి ప్రమాదం ఉందని తెలిసిన క్షణమే ఇండియాకి బయలుదేరాను. ఎప్పుడు వాళ్ళపైనే దృష్టి పెట్టాను. వాళ్ళని కాపాడుతున్నానని తెలిసే నా మీద కూడా అటాక్స్ జరిగాయి. నేను ఇండియా వచ్చానని తెలిసి నువ్వు కూడా నా కోసం వచ్చేసావు. ఎప్పుడు ప్రేమ ప్రేమ అంటూ నువ్వు నా వెంటే తిరుగుతుంటే వాళ్ళ వల్ల నీకు కూడా ప్రమాదం ఉంటుందని ఎన్నిసార్లు నా వెంట రావద్దన్నా నువ్వు వినవని నేను బెదిరించి నా పిఏగా పెట్టుకున్నాను. నీకు వాళ్ళకి ఏమీ కాకూడదని మీ చుట్టూ సెక్యూరిటీ పెట్టాను. వాడు అభి చిన్నీలపైన అటాక్ చేసిన ప్రతిసారి వాడు మిస్ అయ్యాడనే కోపం, అభి నిర్లక్ష్యంగా ఉన్నాడని కోపం అభి ఫోటో మీద కానీ నీపైన కానీ చూపించేవాడిని. నిన్ను నాకు దూరంగా ఉంచాలంటే నాకున్న ఒకే ఒక దారి నువ్వు నన్ను దేశించేలా చేయడం. అందుకే నాకు ఇలా చేయక తప్పలేదన్నాడు. తన పైన కోపం చూపిస్తూనే తనని ఇంతగా ప్రేమించిన కృష్ణని చూస్తుంటే రియాకి చాలా ఆనందంగా ఉంది. కళ్ళల్లో నీళ్లతో కృష్ణ నుదుటన ముద్దు పెట్టింది. కృష్ణ నవ్వుతూ రియాని చూశాడు. వెంటనే ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు. అటువైపు సార్ మీరు చెప్పినట్లే చేశానన్నాడు. గుడ్ అని కాల్ కట్ చేసి అప్పటికే లంచ్ టైం అవడంతో ఆకలిగా ఉంది, ఏమైనా వండి పెడతావా అన్నాడు రియాని చూసి. మొదటిసారిగా తనకి చేసి పెట్టమని అడిగితే ఎందుకు చేయను అని ఏం కావాలని అంది. కృష్ణ బిర్యానీ అన్నాడు. రియా నవ్వి సరే అంది. ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి కృష్ణ హెల్ప్ చేస్తుంటే రియా లంచ్ ప్రిపేర్ చేస్తోంది. బుజ్జి దగ్గర నుంచి వెళ్ళాక కార్తిక్ రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళిన అతనికి 11 గంటల సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది G2 కంపెనీ నుంచి. కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అతను విన్న విషయానికి కళ్ళలో నీళ్లు ధారగా పడిపోవడంతో పాటు మనసులో చెప్పలేని సంతోషం వెల్లివిరిసింది. ఫోన్ కట్ చేసి వేగంగా బైక్ కీస్ తీసి ఇంటి బాట పట్టాడు. బైక్ డ్రైవ్ చేస్తూనే ఆనంద్ గారికి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మన్నాడు. ఆనంద్ ఎందుకు ఏంటని అడుగుతున్నా చెప్పకుండా ఇంటికి వచ్చాక మాట్లాడతాను త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేసి ఫాస్ట్గా వెళ్ళాడు. వెళ్ళగానే అభి ఇంట్లోకి వెళ్ళి అత్త అన్నాడు. అవని కార్తీక్ అరుపు విని ఏమైందంటూ కంగారుగా వచ్చింది. అందరికీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, త్వరగా ఇంటికి పదండి, నేను బుజ్జిని తీసుకొని వస్తానని అవని పిలుస్తున్నా పట్టించుకోకుండా బుజ్జి రూమ్లోకి వెళ్ళాడు. కింద కార్తీక్ అరుపులతో నిద్ర నుంచి మేల్కొన్న బుజ్జి ఏమైంది ఆయనకి అని అనుకుంది. కార్తీక్ బుజ్జి రూమ్లోకి వచ్చి అప్పుడే లేచి కూర్చుంటున్న బుజ్జిని చూస్తూ వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు. బుజ్జి షాక్గా చూస్తూ ఆర్ యూ ఓకే అని అంది అతని చుట్టూ చెయ్యేసి. పర్ఫెక్ట్లీ అని బుజ్జి మొహం దోసిట్లో తీసుకొని నుదుటన ముద్దు పెట్టి తన నుదురు కానించి అలానే ఉన్నాడు. కార్తీక్ హ్యాపీనెస్ మొహంలో స్పష్టంగా తెలుస్తుంటే ఏమైందంది అప్రయత్నంగా ఇచ్చుకున్న పెదవులతో. కార్తీక్ చెప్తాన్రా అని లేచి తనని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లాడు. బుజ్జి ఏమైందని అడుగుతున్నా చెప్పకుండా. ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు. ఆనంద్, శివ కూడా ఆ టైంకి వచ్చేశారు. కార్తీక్ బుజ్జిని అలా చూసి ముందు షాక్ అయిన తర్వాత అందరూ మురిసిపోయారు. కార్తీక్ బుజ్జిని సోఫాలో కూర్చోబెట్టి తన ముందు కూర్చొని చేతుల్లోకి తీసుకొని అందరినీ ఒకసారి చూసి అబ్బి చిన్ని ఇద్దరు బ్రతికి ఉన్నారని చెప్పాడు. ఆ మాటకి అందరూ షాక్ అయినా ఎవరి ఆనందానికి పట్టపగ్గాలు. బుజ్జి అయితే నిజమేనా అని గట్టిగా అడిగింది. కార్తీక్ అవునని చెప్పగానే ఆనందంతో గట్టిగా అరుస్తూ కార్తీక్ని గట్టిగా హత్తుకుంది. కార్తీక్ కూడా బుజ్జిని హత్తుకున్నాడు. ఇద్దరికి ఆనంద బాష్పాలు రాలాయి. అభి చిన్నికి ఏమీ కాలేదనే వార్త విన్న అందరికీ భూమి మీద కాలు నిలవడం లేదు. బుజ్జి కార్తీక్ని వదిలి ఎక్కడికున్నారు వాళ్ళు, ఎక్కడున్నారు ఇప్పుడు ప్లీజ్ నాకు చూపించండి. కార్తీక్ షర్ట్ పట్టుకొని ఏడుస్తూ నువ్వు ఫస్ట్ కామ్ అవ్వు, చిన్ని కోలుకుంది కానీ అభి ఇప్పుడు కోమాలో ఉన్నాడు కానీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అభి కోమాలో ఉన్నాడనగానే అందరూ బాధపడినా ప్రాణాపాయం లేదని తెలిసి సంతోషించారు. కోమాలా అని అంది ఆశ్చర్యంగా. అవును అని చిన్ని అభి దగ్గరే ఉంటే త్వరగా రికవర్ అవుతాడని డాక్టర్స్ చెప్పారంట. వాళ్ళు ఇప్పుడు ఒకే చోట ఉన్నారు, ఇద్దరూ కూడా క్షేమంగా ఉన్నారని అన్నాడు. అందరూ ఆ మాటకి ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎప్పుడెప్పుడు వాళ్ళని చూద్దామా అని మనసు తప్పించిపోతుంది అందరికీ. ప్లీజ్ నాకు వాళ్ళని చూడాలని ఉంది, ప్లీజ్ తీసుకెళ్ళి నన్ను ప్లీజ్ అని కార్తీక్ అని అంటూ బ్రతిమలాడుతోంది బుజ్జి. బుజ్జి వాళ్ళని చూడడం ఇప్పుడు కుదరదు, వాళ్ళంతా ఇప్పుడు కృష్ణ అనే అతని దగ్గర సేఫ్గా ఉన్నారు. నేను రేపు వెళ్ళి అతని కలిసి మాట్లాడొస్తాను, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు అన్నాడు కార్తీక్. కృష్ణ అనుకుంది మనసులో బుజ్జి. అనుకున్నదే తడవుగా ఆనంద్ గారిని చూసింది. కార్తీక్ మాటలకు అందరూ కొంచెం నిరాశపడిన ఇద్దరు ప్రాణాలతో తిరిగొచ్చినందుకు మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నారు. బుజ్జి ఆలోచనలు గ్రహించిన ఆనంద్ గారికి అప్పుడు గుర్తొచ్చింది కృష్ణ ఎవరు. ఒకవేళ వాళ్ళు అనుకునే కృష్ణనే ఈ కృష్ణ అయితే అభి చిన్నీల గురించి వాళ్ళకు దిగులు లేదు. కానీ
కాకపోతే అనే ఆలోచన కూడా ఉంది. బుజ్జి కొంచెం నిరాశ చెందిన వెంటనే రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళి కలవచ్చుగా అంది ఆతృతగా. నేను అర్థం చేసుకోగలను. నీకే కాదు, మాకు కూడా వాళ్ళని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. కానీ పరిస్థితులన్నిటికీ అనుకూలించవు కదా అన్నాడు కార్తీక్. రేపటి వరకు కొంచెం ఓపిక పట్టు అన్నాడు లాలనగా ఆమె చెంప మీద చేయేసి. ఇంకా తప్పదని అర్థమైన బుజ్జి సైలెంట్ అయిపోయింది. కానీ ప్రాణాలతోనే లేరనుకున్న వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలిసి మనసు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆనంద్, కృష్ణ నెంబర్ నీ దగ్గర ఉందా కార్తీక్ అన్నాడు. అభి చిన్నెలతో మాట్లాడాలని అడుగుతున్నాడేమో అనుకుని. కానీ మామ, అతను ఇప్పుడు సిటీలో లేడంట, మనం రేపటి వరకు ఆగాలి, కొంచెం ఓపిక పట్టాడు అన్నాడు. ఆనంద్ అందుకు కాదు నాన్న అంటుండగా బుజ్జి ఒక్క నిమిషం నాన్న అని తన ఫోన్లో ఉన్న కృష్ణ నెంబర్ తీసి కార్తీక్కి చూపిస్తూ నీకు కాల్ వచ్చింది ఈ నెంబర్ నుంచైనా అని అంది. కార్తీక్ ఆ నెంబర్ని తన ఫోన్లో నెంబర్తో కంపేర్ చేసి కాదన్నాడు. అప్పటి వరకు ఆనంద్ బుజ్జి మనసులో ఉన్న చిన్న ఆశ కూడా నీరు కారిపోయింది. బుజ్జి వాళ్ళ దగ్గర ఉండేది కృష్ణ పర్సనల్ నెంబర్. కానీ కృష్ణ కార్తీక్ ఇన్ఫామ్ చేయించింది తన మేనేజర్తో. ఈ నెంబర్ ఎవరిది అన్నాడు. బుజ్జి ఫోన్లో ఉన్న అన్న అని సేవ్ చేసుకున్న నెంబర్ చూసి కృష్ణ అంది. కార్తీక్ షాక్ అయి ఏ కృష్ణ అన్నాడు. G2 కంపెనీ CEO మిస్టర్ గోపాలకృష్ణ అంది. అవని, ఆనంద్ ఆ మాటకు షాక్ అయ్యారు. వాళ్ళకి కృష్ణ గురించి అభి ద్వారా తెలియడం తప్ప ఎప్పుడూ అతన్ని డైరెక్ట్గా కలవలేదు, మాట్లాడలేదు. కానీ బుజ్జికి అతనికి పరిచయం ఉందని వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు అతను ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాడని తెలిసి మొదట ఆశ్చర్యపోయిన తర్వాత సంతోషిస్తారు. శివకి కృష్ణ గురించి పెద్దగా తెలియదు, చాలా కొద్ది విషయాలు తెలుసు. అలాగే అభి శివ క్లోజ్ అని కూడా తెలుసు. కార్తీక్ అంటే అభి చిన్ని ఉండేది అతని దగ్గరేనా అన్నాడు. నెంబర్ కాదన్నావుగా అంది అయోమయంగా. అవును, బట్ నాకు వచ్చిన కాల్ ఆ కంపెనీ మేనేజర్ నుంచి వచ్చింది అన్నాడు. వాట్ అంటూ కార్తీక్ ఫోన్ లాక్కుని చెక్ చేసింది. అవును, కార్తీక్ చెప్పింది నిజమే అని సంతోషంగా నెంబర్ కాల్ చేసింది. అందరూ తన వైపే ఆతృతగా చూడటంతో స్పీకర్ ఆన్ చేసింది. కార్తీక్ బుజ్జి పక్కన కూర్చుంటే అందరూ ఫోన్ చుట్టూ చేరిపోయారు. అటువైపు మేనేజర్ లిఫ్ట్ చేశాడు. హలో మిస్టర్ గోవిందం, నేను శృతి అంది. అప్పటికే శృతి గొంతు గుర్తుపట్టిన గోవిందం మళ్ళీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకున్నాడు. ఎందుకంటే అది కార్తీక్ నెంబర్. ఆ నెంబర్ నుంచి బుజ్జి ఎందుకు కాల్ చేసిందో అర్థం కాకపోయినా ఎస్ మేడం అన్నాడు. శృతి కృష్ణని కలవడానికి చాలాసార్లు ఆ కంపెనీకి వెళ్ళింది. కృష్ణ కంపెనీలో ఆల్మోస్ట్ అందరికీ బుజ్జి కృష్ణ చెల్లెలని తెలుసు, రియాకి తప్ప. ఎందుకంటే ఎప్పుడూ రియా బుజ్జి ఒకరికొకరు ఎదురుపడలేదు. డాక్టర్ కార్తీక్కి ఫోన్ చేసింది మీరేనా అంది. అవును మేడం అన్నాడు గోవిందం. బుజ్జి ఎందుకు ఫోన్ చేసిందో నెమ్మదిగా అర్థమవుతుంటే ఈ కాల్ చేయించింది ఎవరు అంది సూటిగా. కృష్ణ సార్ చెప్పారు మేడం అన్నాడు. బుజ్జికి అప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ పోయాయి. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ కూడా కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. తెలిసిన వాళ్ళ దగ్గరే అభి చిన్ని సేఫ్గా ఉన్నారని. అభి సరే అని కాల్ కట్ చేసి వెంటనే కృష్ణకి కాల్ చేసింది. లంచ్ ప్రిపేర్ చేస్తున్న రియాకి గ్యాస్ బండి పైన కూర్చొని కబుర్లు చెప్తున్న కృష్ణ ఫోన్ స్క్రీన్ చూసి అది ఎక్స్పెక్ట్ చేసిన కాలే కావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి బుజ్జి సైలెంట్గా ఉండడంతో అందరూ వింతగా చూస్తున్నారు బుజ్జిని. బుజ్జి ఎందుకు అలా ఉందో తెలిసిన కృష్ణ బుజ్జమ్మ అన్నాడు ఆప్యాయంగా. ఆ పిలుపు వినగానే కార్తీక్ తనని అలా అంతే ప్రేమగా పిలవడం గుర్తొచ్చి కార్తీక్ని చూసింది బుజ్జి. కార్తీక్ కూడా కృష్ణ అలా పిలవడంతో కొంచెం షాక్ అయినా తనని చూస్తున్న బుజ్జిని చూసి చిన్నగా నవ్వాడు. బుజ్జి వెంటనే తల తిప్పేసింది. కృష్ణ అంత ప్రేమగా ఎవరిని పిలిచాడా అని రియా అతన్ని చూసింది. కృష్ణ రియా చేయి పట్టుకుని దగ్గరికి తీసుకుని తన మెడ చుట్టూ చేయేసి ఫోన్ స్పీకర్ పెట్టాడు. రియాకు అర్థం కాక కృష్ణని చూసింది. కృష్ణ బుజ్జి ఇంకా మాట్లాడకపోవడం చూసి కోపం వచ్చిందా మా బుజ్జమ్మకి అన్నాడు. పోరా, నువ్వు నాతో మాట్లాడుకో అంది కోపంగా. కృష్ణ అంత ప్రేమగా పిలిచినప్పుడే బుజ్జి కోపం ఎగిరిపోయింది. కానీ కావాలని నటిస్తోంది. ఫోన్ చేసి మాట్లాడొద్దంటే ఎలా అమ్మా అని అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అన్నాడు. ఏదో ఉన్నారులే అంది కోపంగా. కృష్ణకు అర్థమైంది వాళ్ళ బాధ. కానీ అతని ఇదంతా కావాలని ఏం చేయలేదు, వేరే దారి లేకపోయింది. కాలు నొప్పి తగ్గిందా అన్నాడు కృష్ణ. పోరా, నేను చెప్పను. అమ్మ బొమ్మ అంటూ ఎప్పుడు ప్రేమగా పిలుస్తావుగా, అదంతా యాక్టింగ్ అని నిరూపించుకున్నావు కదరా అంది అలిగి. కృష్ణకి బుజ్జికి మధ్య అంత చనువు ఉందా అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ. ఓహ్, నీకు అనిపించిందా ఎప్పుడైనా అదంతా యాక్టింగ్ అని అన్నాడు. ఇప్పుడు అనిపిస్తోంది. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అంది ఏడుపు గొంతుతో. ఇప్పుడు నిజంగానే బుజ్జి గొంతులో బాధ ప్రతిధ్వనించింది. బుజ్జమ్మ అన్నాడు కృష్ణ బాధగా. అంది డల్గా. నీకేం తెలిసిందో చెప్పు ముందు అన్నాడు. అన్నయ్య చిన్ని అంది ఒకే ముక్కలో. ఎవరు చెప్పారు? గోవిందం. నీకు చెప్పాడా? కార్తీక్కి అంది కార్తీక్ని చూసి. ఎవరు చెప్పమన్నారు? నువ్వు అంది మెల్లగా ఒక్కో పదం పలుకుతూ. ఇన్నాళ్ళుగా దాచి ఇప్పుడు చెప్పమన్నానంటే ఎందుకు అని ఆలోచించావా అన్నాడు కృష్ణ. కృష్ణ చిన్నగా నవ్వుతూ మరి అన్నాడు. బుజ్జి సైలెంట్గా ఉంది. బుజ్జితో సహా అందరూ ఆలోచన పడ్డారు. సరే సారీ అన్నాడు. అంది డల్గా. కలుద్దామా అన్నాడు కృష్ణ. బుజ్జి వెంటనే ఎప్పుడు అంది. బుజ్జి మనసు తెలుసు కనుక కృష్ణ నవ్వుతూ కాలు విరగ్గొట్టుకున్నావుగా, ఎలా వస్తావన్నాడు. రియా కృష్ణని అయోమయంగా చూస్తూ వాళ్ళ మాటలు వింటుంది. రియాకు అర్థం కాలేదు కృష్ణ ఎవరితో మాట్లాడుతున్నాడు. బుజ్జి అవన్నీ నీకెందుకురా,
మర్యాదగా ఎప్పుడు కలుద్దామో చెప్పు అంది కొంచెం కోపంగా. అబ్బో బాగానే కోపం వచ్చింది మా బుజ్జికి అన్నాడు నవ్వుతూ. అన్నయ్యని చిన్నిని చాలా చూడాలని ఉంది అన్న. ప్లీజ్ త్వరగా రా అంది ఈ బుజ్జి. అభి చిన్ని గురించి అడగగానే వాళ్ళు అభికి సంబంధించిన వాళ్ళని అర్థమైన రియా కృష్ణని అన్న అనగానే రియా ఆశ్చర్యంగా చూసింది. కృష్ణ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నాకు తెలుసమ్మా, కలుద్దాం, నేను మళ్ళీ కాల్ చేస్తానన్నాడు కృష్ణ. అంది బాధగా. ఇన్నాళ్ళు లేరనుకొని ఇంత బాధపడ్డారు. వాళ్ళని కలవడానికి ఇంకొన్ని గంటలు ఎదురు చూడలేరా అన్నాడు కృష్ణ. అంది బుజ్జి. కృష్ణ ఉండనా అన్నాడు. సరే త్వరగా పని కంప్లీట్ చేసి కాల్ చేయి అంది. కృష్ణ నవ్వి సరే జాగ్రత్త అన్నాడు. బుజ్జి బాయ్ అని కాల్ కట్ చేసింది. అందరికీ అభి చిన్ని చనిపోయిన రోజు కృష్ణ ఎందుకు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నాడో, ఎందుకు రాలేదో ఇప్పుడు అర్థమైంది. బుజ్జి కాల్ కట్ చేసిన కొన్ని నిమిషాలకి కార్తీక్కి కృష్ణ నుంచి మెసేజ్ వచ్చింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా బుజ్జిని తీసుకొని ఇంకో గంటలో అడ్రస్కి రా, వచ్చాక అన్నీ మాట్లాడుకుందామని దాని సారాంశం. అభి చిన్నీలను ఇప్పటివరకు క్షేమంగా చూసుకున్నాడనే సాఫ్ట్ కార్నర్. అండ్ ఇప్పుడు బుజ్జి కృష్ణల సంభాషణ విన్నాక కృష్ణ పైన నమ్మకం కుదిరింది కార్తీక్కి. అందుకే మెసేజ్కి ఓకే అని రిప్లై పెట్టాడు. అందరూ డల్ అవ్వడం చూసిన కార్తీక్ ఏమైంది అందరికీ, ఎందుకు అలా ఉన్నారు, ఇది మనం హ్యాపీగా ఉండాల్సిన టైం, ఇంతకంటే పెద్ద మిరాకిల్ ఏమన్నా ఉంటుందా, చనిపోయారనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు, ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళని చూస్తాం కదా అన్నాడు. అందరూ కూడా అవును అని సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కార్తీక్ బుజ్జిని చూశాడు. తనలో హ్యాపీనెస్ కూడా కార్తీక్ స్పష్టంగా కనిపిస్తోంది. నవ్వుతూ తన చేయి పట్టుకున్నాడు. బుజ్జి కంగారుగా అందరినీ చూసి కార్తీక్ అని చూసింది. కార్తీక్ బయటికి వెళ్దామా అన్నాడు చిన్నగా, తనకి మాత్రమే వినపడేలా. బుజ్జి ఎందుకు అంది వింతగా చూస్తూ. కార్తీక్ ఊరికే అని మామ అన్నాడు. ఆనంద్ కార్తీక్ని చూసి ఏరా అన్నాడు. బుజ్జిని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తాను చెకప్కి అన్నాడు కార్తీక్. బుజ్జి షాక్తో చూసింది కార్తీక్ని. అలాగే కార్తీక్, శివని తీసుకెళ్లి తోడుగా అన్నాడు ఆనంద్. పర్వాలేదు మామ, నేను చూసుకుంటాలే అన్నాడు. అది కాదు నాన్న అంటుండగా ఆనంద్ అవని చేయి పట్టుకొని ఆపి సరే కార్తీక్, కార్ తీసుకెళ్ళు, కంఫర్ట్గా ఉంటుంది. కార్తీక్ బుజ్జిని చూసి సరే అన్నాడు. ఆనంద్ జాగ్రత్త అని కార్ కీస్ ఇచ్చాడు. కార్తీక్ సరే అని బుజ్జిని చూశాడు. అప్పటికే బుజ్జి కంగారుగా చూడటం మొదలెట్టింది. అందరిలో తనని ఎత్తుకుంటాడేమో అని తన భయం అర్థం చేసుకుని చెయ్యి ఇచ్చాడు సపోర్ట్గా. బుజ్జి ఊపిరి పీల్చుకొని కార్తీక్కి చెయ్యి అందించింది. లేచి నిలబడింది. కార్తీక్ తన నడుము చుట్టూ చేసి పట్టుకున్నాడు. అందరికీ వెళ్ళొస్తామని చెప్పి బయటకు వచ్చారు. బయటకు రాగానే బుజ్జిని ఎత్తుకున్నాడు కార్తీక్. బుజ్జి నేను నడుస్తాను దించు కార్తీక్ అంది. అక్కడ అందరి ముందు కంఫర్ట్గా ఉండవని ఎత్తుకోలేదు, కానీ ఇలా కాలు నొప్పితో నేను నడిపించలేను అన్నాడు. బుజ్జి కార్తీక్ మెడ చుట్టూ చేతులేసి అతన్ని చూస్తూ ఉంది. బుజ్జిని కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు. తననే చూస్తున్న బుజ్జిని చూసి ఎందుకు అలా చూస్తున్నావు అన్నాడు. నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం అంది. కార్తీక్ చిన్న స్మైల్ ఇచ్చి నీకెందుకు నేనంటే ఇష్టం అన్నాడు డ్రైవింగ్ స్టార్ట్ చేసి. నువ్వంటే ఇష్టమని నేను చెప్పలేదుగా, కానీ నీ కళల్లో నా మీద ఉన్న ప్రేమ నాకు తెలుస్తోందన్నాడు. మరి నీ కళలో నాకు కనిపించడం లేదే అంది. అది మనసున్న వాళ్ళకు కనిపిస్తుందిలే, నీకు కాదు అన్నాడు కోపంగా. బుజ్జి కార్తీక్ కోపాన్ని చూసి నవ్వాకుంటూ ఓహో అంటే మనసు లేదని నన్ను ప్రేమించావా అంది. ఏంటి అన్నాడు వింతగా చూసి. ఏంటి ఎంటర్ తింగరోడా, అసలు ఎందుకు నన్ను ప్రేమించావంది. నా కర్మకాలి అన్నాడు కార్తీక్. బుజ్జి కోపంగా ఏంటి అంది. మరి లేకపోతే నేనెందుకు ప్రేమిస్తా, చక్కగా ఏ తమన్నానో కాజల్లో లవ్ చేసేవాడిని. తమరి మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నారా, కాజల్ తమన్నా నీ మొహానికి నేనే ఎక్కువ అంది ఎగతాళిగా. నాకేం తక్కువే, సినిమా హీరోలా ఉంటాను, అదే విషయం సిటీ అంతా బ్యానర్లు వేసి మరి చెప్తున్నారు కదా అంది వెటకారంగా. పోవే దెయ్యం, అందంగా ఉంటానని నీకు నేనంటే కుళ్ళు అన్నాడు కార్తీక్. బుజ్జి నీ ఫేస్ చూసి నాకెందుకురా కుళ్ళు అని గట్టిగా నవ్వుతుంది. కార్తీక్ కార్కి సడన్ బ్రేక్ వేశాడు. బుజ్జి ముందుకు పడబోయి సరిగ్గా కూర్చొని కార్తీక్ని చూసి రే డ్రైవింగ్ రాదని ముందే చెప్పుంటే డ్రైవర్ని తెచ్చేవాళ్ళంగా, ఇలా సడన్ బ్రేక్లు వేసి ప్రాణాలు తీయాలా అంది కోపంగా. కార్తీక్ బుజ్జి తలపై రెండు పీకి ముందు వెనక చూసుకోకుండా వాగడం మానేయి అన్నాడు కార్ దిగుతూ. బుజ్జి అప్పుడు చూస్తుంది హాస్పిటల్లో ఉన్నారు. బుజ్జి వైపు డోర్ తీసి ఎత్తుకున్నాడు తనని. చెప్పినా వినడం తెలిసి సైలెంట్గా ఉండిపోయింది బుజ్జి. లోపలికి తీసుకెళ్లి ఒకసారి చెక్ చేసి తన క్యాబిన్లో ఉన్న టేబుల్పై కూర్చోపెట్టి ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. బుజ్జి కార్తీక్ క్యాబిన్ అంతా చూస్తుంది. ఏంటి అంతలా తినేసేలా చూస్తున్నావు అన్నాడు. నీ మొహం చూడలేక అంది. కార్తీక్ కోపంగా చూసి ఏంటి అన్నాడు. బుజ్జి చెవుల దెబ్బ ఏమో చెక్ చేయించుకో ఒకసారి అంది. నీకు బాగా ముదిరింది, కొట్టానంటే అని అన్నాడు చెయ్యెత్తి. ఏ పోరా అంది కేర్లెస్గా. ఊసిని నీ కొవ్వు బాగా పెరిగిందే, ఇలా కాదు నిన్ను అని లేచి నడుము చుట్టూ చేసి దగ్గరకు లాక్కున్నాడు. బుజ్జి ఊహించని పరిణామానికి షాక్ అయి కార్తీక్ని చూస్తోంది. కార్తీక్ ఇందాకటి నుంచి వాగుతున్నావు కదే, ఇప్పుడు వాగవే అన్నాడు బుజ్జి కళ్ళలోకి చూస్తూ. బుజ్జి తేరుకొని రే సచ్చినోడా, కాలు నొప్పి కూడా పట్టించుకోకుండా అలా లాగా వెంట్రా, వదులు అంది గింజుకుంటూ. అబ్బాచా ఓవర్ యాక్షన్ చేయకు, నీ కాళ్ళు గాల్లో ఉన్నాయి, నేలను తాగలేదన్నాడు. బుజ్జి చెక్ చేసుకొని అవును నిజమే అనుకొని కంగారుగా చూసింది అతన్ని.
కార్తిక్ నవ్వుతూ ఏంటే సౌండ్ బాక్స్ ఆఫ్ అయిందన్నాడు. ప్లీజ్ వదిలేయంది. అచ్చా, ఇందాక వరకు అన్ని మాటలు అన్నావుగా, వాటికి పనిష్మెంట్ ఇచ్చి దింపుతా అన్నాడు. పనిష్మెంటా అంటూ నోరు తెరిచింది. అవును. ఏంటంది? కార్తీక్ ఒక చేత్తో బుజ్జిని అలాగే పట్టుకుని ఇంకో చేత్తో తన మెడని చుట్టేసి ముందుకొస్తుంటాడు. బుజ్జి కంగారుగా ప్లీజ్ నో అంది. కార్తీక్ నవ్వుతూ అదురుతున్న తన పెదవుల్ని అందుకున్నాడు. బుజ్జి కంగారు కాస్త ఇష్టంగా మారి నెమ్మదిగా తెరిచిన కళ్ళని మూసి కార్తీక్కి సహకరించింది. కార్తీక్ నవ్వుతూ తనని చూసి ముద్దును కొనసాగిస్తుండగా రింగ్ అయిన అతని ఫోన్. బుజ్జి ఉలిక్కిపడి దూరం జరిగింది. కార్తీక్ నెమ్మదిగా తనని టేబుల్ పైన కూర్చోబెట్టి ఫోన్ లిఫ్ట్ చేశాడు. కృష్ణ నుంచి వస్తున్న ఫోన్ అది. లిఫ్ట్ చేసి తను చెప్పింది విని ఓకే అని కట్ చేసి బుజ్జిని చూశాడు. తల దించుకుంది బుజ్జి. సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు చూసి చిన్నగా నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి వెళ్దామా అన్నాడు. అంది తలదించుకుని. తన గడ్డం పట్టుకుని తలెత్తి నన్ను చూడు అన్నాడు. బుజ్జి కార్తీక్ని చూసింది. ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టం లేదని అన్నాడు నవ్వుతూ. నవ్వుతున్న అతని మోము చూసి వెంటనే తలదించేసింది. నవ్వి తనను తీసుకుని కృష్ణ చెప్పిన రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాడు. డాక్టర్ చెకప్ తర్వాత తన చేదు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ తెలియకుండానే పడుకుంది చిన్ని. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.